హాయ్ అండి, అవర్నాగా డివోషనల్ ఛానల్కు స్వాగతం అండి. మనం ఈరోజు వీడియోలో ఒక చిన్న కథ చెప్పుకుందామండి. అనగనగా ఒకానొక పట్టణంలో ఒక వ్యాపారి ఉండేవాడు. ఒకరోజు వ్యాపారి దగ్గరికి అతడి గురువు వచ్చాడు. గురూజీ, నా వ్యాపారం వృద్ధి చెందాలని దీవించండి అని అభ్యర్థించాడు వ్యాపారి. దేవుడు నీ వ్యాపారంలో వృద్ధి వికాసాలు ప్రసాదించుగాక, కానీ నువ్వు ధాన్యాన్ని తూచేటప్పుడు నిజాయితీగా వ్యవహరించు అని సూచించాడు గురువుగారు. ఎప్పుడూ తూకంలో మోసం చేసే ఆ వ్యాపారి గురువుగారి ఉపదేశంతో తన వైఖరిని మార్చుకున్నాడు. న్యాయంగా తోచడం మొదలుపెట్టాడు. అనతి కాలంలోనే అతని వ్యాపారం వృద్ధి చెందింది. ధాన్యాన్ని తోచడానికి బంగారంతో తూనికరాళ్లను చేయించాడు. దీంతో ఎక్కడెక్కడి వారో వచ్చి ఆ తూనికరాళ్లను చూసి ఆశ్చర్యపోతూ ఉండేవారు. ఒకరోజు అతడు ఆ తూనికరాళ్లను తీసుకొని తన గురువు దగ్గరికి వెళ్ళాడు. గురువుగారు, మీ ఆశీర్వాదంతో నా వ్యాపారం చాలా బాగుంది. బంగారు తూనికరాళ్లతో ధాన్యాన్ని తూచేంత వృద్ధి సాధించాను అన్నాడు వ్యాపారి. ఆ బంగారపు తూనికరాళ్లను తీసుకెళ్ళి ఏటిలో పడివేయి అని గురువు ఆజ్ఞాపించాడు. గురువు ఆజ్ఞ మేరకు బంగారం విలువ గురించి కూడా ఆలోచించకుండా వాటిని ఏరులో పడవేసి ఇంటికి చేరుకున్నాడు. ఈ సంఘటన జరిగిన 3 రోజుల తర్వాత కొందరు రైతులు తమ ధాన్యాన్ని అమ్మడం కోసం పట్టడానికి వస్తున్నారు. రైతులు ఏరు దాటుతుండగా బంగారు తూకం రాళ్ళు వారికి దొరికాయి. వాటిని చూడగానే ఇవి ఫలానా వ్యాపారివి అని గుర్తించారు. అతడి మంచితనం తెలిసిన రైతులు అలాంటి ఉత్తముడి సొమ్ము తీసుకోవడం భావ్యం కాదనుకున్నారు. తూకం రాళ్లను తీసుకెళ్ళి ఆ వ్యాపారికి ఇచ్చేశారు. మళ్ళీ తన దగ్గరికి చేరిన తూకం రాళ్లను గురువు దగ్గరికి తీసుకెళ్ళాడు వ్యాపారి. నేను వీటిని ఏరులో పారేశాను, మళ్ళీ నా దగ్గరికి వచ్చాయి గురువుగారు అని విన్నవించుకున్నాడు. నీవు ఎప్పుడైతే తూకంలో మోసం చేయడం మానేశావో దైవం నీ సంపదలో వృద్ధిని ప్రసాదించాడు. నిజాయితీగా సంపాదించావు కనుకనే నీ సొమ్ము మళ్ళీ నీ దగ్గరికి చేరిందన్నాడు గురువుగారు. అపరిశుభ్రమైన ఇల్లు రోగాలకు నిలయమైనట్లు మోసపూరితమైన వ్యవహారాలు కష్టాలకు ప్రధాన ద్వారాల వంటివి. ధర్మబద్ధంగా చేసే వ్యాపారం, కర్మబద్ధంగా చేసే ఉద్యోగం, ఆత్మశుద్ధితో చేసే పూజలు, మనోనిబ్బరంతో వ్యవహరించే తీరు ఎల్లప్పుడూ మనల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి. సమాజానికి మనం ఏమి ఇస్తే అదే మనకు తిరిగి వస్తుంది. ఇంటి ముందర తుమ్మ చెట్టు పెంచుకొని దానికి మామిడికాయలు కాయలేదు అని బాధపడినట్లు మన వ్యవహారం ఉండకూడదు. మంచి మామిడి చెట్టును పెంచుకుంటే తీయని మామిడి పండ్లను, చల్లని నీడను ఇస్తుంది. అలాగే మన ప్రవర్తన మారుతూ ఉండే కొద్దీ సత్ఫలితాలు వాటంతటా అవే రావడం మొదలు పెడతాయి. అది ఎలాగంటే, చెట్టు మొదలు దగ్గర నీళ్లు పోస్తే అవి కొమ్మలకు ఆకులకు చేరి పూలు పూసి కాయలు కాసినట్లు మనం చేసుకునే మంచి పనులే మనకు శ్రీరామరక్షగా నిలుస్తాయి. ధర్మో రక్షతి రక్షితః. ఈ కథలోని నీతి ఏమిటంటే, చక్కగా నిజాయితీగా చేయని ఏ పని వల్ల కూడా సత్ఫలితం పొందలేము అని భావము. ఇదండి కథ నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి. ఓకే, అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్.